హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ దోశ. ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎగ్ దోశ ఈరోజు చేసే కారణం ఏమంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఎగ్ దోశ ఎలా చేయాలక్క అని కామెంట్ చేశారు. అందుకే ఈరోజు ఎగ్ దోశ చేస్తున్నాను. మీరు కూడా ఏవైనా వంటలు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. దీనికి నేను రెడ్ చట్నీ ఇంట్లో తయారు చేస్తానండి. ఈ రెడ్ చట్నీ ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అచ్చం బయట రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా మనము రెడ్ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చిలకి కొద్దిగానే హాట్ వాటర్ వేసి ఒక 5 లేదా 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి ఇలా ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకుందాం. మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు వేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చి కూడా దీంట్లోకి వేసేసుకుందామండి. వేసుకొని కొద్దిగా అంత చింతపండు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అంతా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేసే పని లేదండి. టమాటా మనకు ఉల్లిగడ్డలోనే వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, రెడ్ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ. ఇది చేసుకున్న తర్వాత దోసపిండి చూస్తున్నారా ఎంత బాగా పులిసిందో. ఈ దోసపిండి కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఇది వీడియో తీయలేదు, ఖచ్చితంగా చూపిస్తాను. అలా చేసుకొని చాలా బాగా పొంగుతుంది. ఇలా దోశలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. మనకి ఇదే పిండితో కూడా ఇడ్లీ కూడా చేసుకోవచ్చునండి. చాలా బాగుంటాయి. రవ్వ అవసరం కూడా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ పిండి ఇంకో చిన్న గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా అంతా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పొయ్యి మీద దోశ పెంక పెట్టుకొని కొద్దిగా అంతా ఉల్లిగడ్డతోటి ఇలా పెంకంతా రాసుకోవాలి. నూనె ఉంటే నూనె, లేకంటే కొద్దిగా అంతా నెయ్యి వేసుకొని మొత్తం రాసుకున్న తర్వాత ఇలా దోశ వేసేసుకోవడమే. నేను ఈ దోశ మీదకి కొద్దిగా అంతా బటర్ వేసుకుంటున్నానండి. మీరు బటర్ లేకపోతే నెయ్యి, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ రెడ్ చట్నీ కూడా దీని మీద వేసుకొని దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఎగ్ పగలగొట్టి డైరెక్ట్గా ఇట్లా వేసుకోవచ్చండి. ఇలా వేసి ఈ ఎగ్ మొత్తం కూడా ఈ దోశకి స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా స్పూన్ తోటి ఒకే చోట్ల ఉంటే బాగుండదు. ఎగ్ కూడా బాయిల్ కాదు, తినేటప్పుడు మంచిగా ఉండదండి. మంట మాత్రం ఎప్పుడు హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా కుక్ అవుతుంది. ఇలా దీని మీదకి వెళ్ళి కొద్దిగా అంత నేను మళ్ళీ బటర్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఏదో ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఇలా టర్న్ చేసుకొని దోశని 1 నిమిషం ఇలా ఉండనిచ్చి మళ్ళీ తిప్పేసుకోవడమే అండి. చాలాసేపు ఏం పెట్టే అవసరం కూడా ఉండదు. అంతేనండి, ఎగ్ దోశ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లోనే అచ్చం బయట రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను టేస్ట్ చూస్తానండి, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.